మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ప్రియుల ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథంగా మనం ధ్యానిస్తాం. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని. కాబట్టి దేవుడు ప్రియులు కూడా మనల్ని అనుదినం ఆత్మీయంగా ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో చాలా సహాయం ప్రభు చేస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు. ఇంకా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీటింగ్ లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదిగినట్టు ప్రియుల దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక ప్రియుల మన మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం మనం ఒకసారి ప్రియుల మనం చదువుదాం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది. ఇది ముఖ్యమైనది, మొదటిది నాయన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలేను, రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన ఒక వదనం అనమాట. ప్రతి మాటలు కూడా చాలా ప్రాముఖ్యం అన్నప్పుడు కూడా ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమ ప్రియులారా మనం
గ్రహించుకొని మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుణ్ణి పూర్ణ హృదయంతోను, అంటే మనం పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తి, పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధమైన ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువును ప్రేమించినప్పుడు తప్పకుండా ప్రియులారా మనం అనుదినం పరిశుద్ధలో మనం ఎదుగుతాయి అనమాట. పరిశుద్ధలో మనం తప్పకుండా ఎంకరేజ్ అవుతుంది. పరిశుద్ధలో ఎదగడం ప్రియులారా మనం ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవుడే మన జీవితంలో చేస్తున్నాడు, దేవుడు ప్రభు చేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధం లేకుండా ఎవరు కూడా ప్రియులారా ప్రభువును చూడలేదని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి నిజంగా మన సువార్త విని రక్షణ పొందిన వారుగా ఉంటే మనకు కోరిక వస్తాయి అనమాట. ప్రభు నన్ను పరిశుద్ధపరచను, నేను మీలాగా పరిశుద్ధులు అదైనట్టు ప్రభు సహాయం చేయమని ఆ కోరిక మనలో పడుతుంది అనమాట. పరిశుద్ధ కొరకు బ్రతకాలని కోరిక, నిజంగా సువార్త విని పరిశుద్ధాత్మలైన కొత్తగా జన్మించిన వారికి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలని తపన, ఆశ, కోరిక తప్పకుండా పరిశుద్ధాత్మతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా ఇది మనం కోరుకోవాలి. దేవా నేను పరిశుద్ధంగా దినట్టు దేవా కృపా తేజమని ప్రియులారా మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ గ్రహించుకొని దేవునితో మనం ఆ పరిశుద్ధమైన దేవునితో మనం సహవాసం చేస్తున్న కొలది లోతైన సహవాసంలోని పరిశుద్ధాత్మదుడు మనల్ని నడిపించినాక. కాబట్టి ఎంతగా మన ప్రభుతో కలిసి మనం ఉన్నంత కొలది ప్రియులారా మనల్ని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనకు 3 భాగాలు ఉంది. ఈ 3 భాగాలు కూడా మన పరిశుద్ధులు ఎదిగినట్టు తప్పకుండా ప్రియులారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దాంట్లో ప్రియులారా మనం చూస్తుంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 23వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుండి ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు దేవుని చిత్తం, దేవుడు మనను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు ఎంతగా మనం పరిశుద్ధంలో ఎదగడం అంతగా మనకు ప్రియులారా మంచిది అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని పరిశుద్ధపరచడానికి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు అనమాట. రక్తం ద్వారా దేవుడు కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. అలాగే ప్రభు తన ఆత్మ ద్వారా, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని శుద్ధి చేస్తే దేవుడు. అలాగే ప్రభు తన నామం యేసుక్రీస్తు నామం ద్వారా కూడా శుద్ధీకరణ ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రాముఖ్యంగా దేవుని ఒక మాటలు, అంటే వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఉదగా స్నానం చేస్తేనే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే వాక్యం ద్వారా దేవుడు మన ప్రాణం శరీరాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడనమాట. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఎక్కువ కోరిక కలిగిన వారు ఉండాలి, ఆసక్తి మనం చూపాలి, దేవా నన్ను పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ప్రియులారా మనకు దేవుడు ఒక్కొక్క రోజు దేవుడు అనుగ్రహిస్తున్నాము. కాబట్టి ప్రతిరోజు మనం నిజంగా ప్రభుత్వ సహవాసం చేస్తున్న వారు ఉంటే మన అన్నదినం పరిశుద్ధలో ఎదిగే వారుగా దేవుడు తప్పకుండా నాకు మీకు ప్రియులారా దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియుల పాపం ద్వారా మనలో చాలా అభవితరం మనలో వచ్చిందనమాట. మన ప్రాణంలో చాలా అభవితరం వచ్చింది. కాబట్టి ఆ ప్రతి అభవితరం నుండి కూడా సజీవుడైన దేవుడు విడిపిస్తాడు. కోపం అంటే అదొక అభవితరం అనమాట. కోపం అంటే మన స్థిరంగా కోపంతో ఉండడం అంటే ఒక అభవితరం అనమాట. పగ, మనం హృదయంలో పగ, ఇద్దరితో పగ, లేదంటే స్వయం పగబట్టుకొని బ్రతుడు వారు అంటే అదొక అభవితరం అనమాట. చేదు అదొక అభవితరం అనమాట. కాబట్టి అసూయ అంటే అదొక అభవితరం అనమాట. ఫియర్ కూడా ఒక అభవితరం అనమాట. అది పరిశుద్ధ కాదు. అంటే ఫియర్ అంటే దేవునితో భయభక్తి గురించి కాదు, కానీ మనుషులు అంటే భయం, సాతాను అంటే భయం, రోగాలు అంటే రోగ భయం, ప్రాణ భయం, మరణ భయం, రకరకాల భయాలు అంతా కూడా ఒక అభవితరం అనమాట. కాబట్టి ప్రతి అభవితరం నుండి దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు మనల్ని విడిపిస్తాడనమాట. దాని నుండి బయట దేవుడు విడిపించి తన పరిశుద్ధ అంటే దేవుని గుణాలతో, దేవుని యొక్క జీవంతో, మహిమతో ప్రియులారా దేవుడు మనను తప్పకుండా నింపుతాడు. అంటే మనం ఏం చేసుకోవాలి? ప్రాముఖ్యమైన విషయం ప్రభు ప్రేమ అర్థం చేసుకోవాలి, ప్రభువును ప్రేమించాలి, అంటే ప్రభుత్వం మనం సహవాసం చేయాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ప్రియులారా మనం సమయం గడపాలి. ఇప్పుడు ఎక్కువ ప్రియులారా మనల్ని దేవుని సేవలో సమర్పించినప్పుడు లోతైన శుద్ధీకరణ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా వాక్యం ద్వారా దేవుడు చేస్తాడు. కాబట్టి శుద్ధీకరణం లేదంటే పరిశుద్ధంలో మనం ఎదగడం అది దేవుడు ఇప్పుడు చేస్తున్నాం అనమాట. దేవుడు అది చేస్తున్నాం అనమాట.
ఒకటి తన రాకడ కొరకు దేవుడు ప్రియులారా మనను సిద్ధపరుస్తున్నామన్నమాట. యేసుక్రీస్తు రాకడ కొరకు ప్రియులారా దేవుడు మనను లోతుగా దేవుడు వాక్యం ద్వారా, తన రక్తం ద్వారా, తన నామం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు, అలాగే రిలేషన్షిప్ ద్వారా కూడా దేవుడు ప్రియులారా మనను పరిశుద్ధపరుస్తాడు. రిలేషన్షిప్ ద్వారా కూడా దేవుడు మనను పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు దేవునికి చిత్తం, నా పట్ల మీ పట్ల నా దేవునికి చిత్తం మన పరిశుద్ధలో ఎదగడం, ప్రియులారా దేవుని చిత్తం, అలాగే పరిశుద్ధలో మనం ఎదగడం దేవునికి చిత్తం. కాబట్టి మనం చూస్తున్నాము, సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని చూడండి సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగా. సంపూర్ణంగా దేవుడు ప్రియులారా మనల్ని పిలిచిన దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. అంటే మనలో అవిధత ఏది కూడా లేకుండా, కొద్ది కూడా లేకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, సజీవుడిని దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉంటున్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. కాబట్టి ప్రియులారా మనల్ని పిలిచిన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు అన్నమాట. దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు కాబట్టి తప్పకుండా అది చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఉదయకాలం సాయంకాలం జరుగుతున్న మీటింగ్ లో ప్రభు అది చేస్తున్నాయి అనమాట. మన ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు ప్రియులారా అది ప్రభు మనలో చేస్తున్నాయి అనమాట. దేవునికి స్తోత్రం. అందువల్ల బైబిల్లో రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి అనమాట. ఎందుకంటే మన దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమిస్తున్న కొలది ప్రియులారా మనకు జరుగుతున్నందు కూడా మేలు కొరకు దేవుడు మారుస్తాడు. అంటే మన పరిశుద్ధలో ఎదిగినట్టు, మన మహిమలో ఎదిగినట్టు దేవుడు ప్రియులారా మన కార్యాలు చేస్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఇవాళ కొన్ని శోధనలో ఇబ్బందికరమైన సమస్యలు మీరు వెళ్తున్నారని, కానీ అయినా సరే దేవుడు మీరు పరిశుద్ధలో ఎదిగినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ కొందరు మిమ్మల్ని అంటే తిడుతున్నారేమో, గాయపరుస్తున్నారేమో, ఇన్సల్ట్ చేస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, కాబట్టి మిమ్మల్ని ప్రేమించకుండా మిమ్మల్ని తిడుతున్నారు. కానీ అది కూడా ప్రియులారా మనం క్రిస్తువులో ఎదైనట్టు, లేదంటే దేవుని చేత పిలువబడిన మనకు అది కూడా దేవుడు మేలుకరంగా మారుస్తాడు. మనం ఏం చేస్తాం, ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఎవరైనా మనం తిట్టినప్పుడు మన ప్రభువులో ఆధారపడదు. ప్రభువులో మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభు ప్రియులారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అంటే దేవుడు తన ప్రేమతో మన హృదయంలో ప్రేమతో నింపుతాడన్నమాట. తన జీవంతో మహిమతో దేవుడు నింపుతాడన్నమాట. ఒకవేళ మీ హృదయం ఎవరైనా వెంటనే ఏదైనా ప్రియులారా నెగిటివ్ మాటలు చెప్పినప్పుడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వెంటనే మీ హృదయం గాయపరిచిన స్థాయిలో మీ హృదయం ఉండవచ్చు, వెంటనే గాయాలు వచ్చినట్టున్న హృదయం ఉండవచ్చు. కానీ దేవుడు ఆ హృదయాన్ని చేంజ్ చేస్తాడనమాట. అంటే దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధపరిచి దేవుడు తన ప్రేమతో నింపి గాయపరచబడలేని హృదయం, అంటే దేవుని ప్రేమతో మనం నింపబడుతున్నప్పుడు మన హృదయం గాయపరచబడలేదన్నమాట. ఇప్పుడు మీ హృదయం ఇద్దరు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే గాయాలు వస్తుందేమో, ఇద్దరు మిమ్మల్ని పట్టించుకోలేనప్పుడు, తిరస్కరించినప్పుడు, ఇద్దరు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వచ్చి వెంటనే మీ హృదయంలో లోతైన గాయాలు మీ హృదయంలో జరుగుతుందేమో. కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం మన సమయం గడుపుతున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు, మన ప్రాణంలో ఉన్న ప్రతి గాయాలు స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రభు మన ప్రాణంలో ఉన్న ప్రతి గాయాలు స్వస్థపరుస్తాడు అనమాట. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకంతో ప్రభు ప్రియులార ప్రతి గాయాలు కూడా పూర్తిగా దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే మన మనస్సును ప్రభు స్వస్థపరుస్తాడు అనమాట. మన ప్రాణాన్ని ప్రభు ప్రియులార స్వస్థపరుస్తాడు అనమాట. అది దేవుని చిత్తం అనమాట. స్వస్థ పొందుకోవడమే దేవునికి చిత్తం. కాబట్టి మన ఆత్మలో కృష్ణ పొందినప్పుడు మన ఆత్మ ప్రభు స్వస్థపరిచాము, మన ప్రాణం కూడా పూర్తిగా దేవుడు స్వస్థపరుస్తాడనమాట, మన మనస్సు ఇలాంటివి. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవనంలో మనం చూసినట్లయితే మన మనసు మన ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు తప్పకుండా మన ప్రాణం పరిశుద్ధపరుస్తాడు, అంటే స్వస్థపరుస్తాడు. దానికి పాటు దేవుడు ప్రియులారా మన పరిశుద్ధం లేదన్నట్టు తప్పకుండా కృప చూపిస్తాడు. ఒకవేళ మన ప్రాణంలో గాయాలు ఉంటే ప్రియులారా మన ప్రాణంలో గాయాలు ఉంటే ఈబుల్ స్పిరిట్ ఆ గాయం ద్వారా ప్రియులారా మీ జీవితాన్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని చిత్తమైనది ప్రియులారా పూర్తిగా మన ప్రాణంలో స్వస్థ పొందుకోవడం దేవుని చిత్తం. కాబట్టి ప్రియుల ప్రాణంలో మన స్వస్థ పొందుకోవడానికి ఒకవేళ మీ మనసులో ఇద్దరితో మీరు ఒకవేళ ఏదైనా కోపం ఉంటే, పగ ఉంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దయచేసి మనం క్షమించుకోవాలి అనమాట. క్షమించుకోవాలి. ఒకవేళ
ఆ గాయం లోతైన గాయం కాబట్టి క్షమించలేని మనసు ఉండవచ్చు. అయినా కానీ ప్రభుత్వం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయంలో గాయం వచ్చింది, నన్ను వ్యక్తి ద్వారా గాయం వచ్చింది, ప్రభువా గాయం స్వస్థపరచము, క్షమించే ఆ కృప నాకు దయచమని ప్రియులారా మనం ప్రభు సహాయం అని అడగాలి. తప్పకుండా క్షమించినట్టు ప్రియుల దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. ఇతరులతో మనం క్షమించినట్టు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం క్షమిస్తున్న కొలది పరిశుద్ధాత్మలు ఆధారపడి ఇతరులతో క్షమించినప్పుడు తప్పకుండా ప్రభు మీ హృదయంలో ఉన్న గాయాలు స్వస్థపరుస్తాడన్నమాట. ఒకవేళ మీరు ఇతరులతో మీరు క్షమించలేదంటే మీ ప్రాణంలో వచ్చిన గాయాలు పరిశుద్ధాత్మ దేవుడు అది స్వస్థపరచడానికి అది ఇబ్బందిగా ఉంది అనమాట, అడ్డుపడతాయి అనమాట. మీరు ఇద్దరితో క్షమించలేని మనస్సు కలిగి ఉండే. ఇప్పుడు ఇలా మనం క్షమించుకోవడం, ఇద్దరితో క్షమించుకోవడం మనం లోపల వచ్చిన ప్రాణంలో వచ్చిన గాయాలు స్వస్థ పొందుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇద్దరితో క్షమించుకోవడం. అంటే ఒకవేళ క్షమించే మనసు లేదు అంటే మనం ప్రభుత్వం ప్రార్థన చేయాలి. ప్రభు క్షమించే మనసు నాకు దయచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు కృపిస్తాడు, క్షమించినట్టు కృపిస్తాడు. కాబట్టి ప్రభు ప్రియులారా కోరుతుంది మన ఎవరితో కూడా మన హృదయంలో పగ గాని లేదంటే కోపం గాని చేదు గాని మన హృదయంలో పెట్టవద్దు అనమాట, పెట్టవద్దు. ఒకవేళ మన హృదయంలో కోపం స్థిరంగా ఉండే, పగ స్థిరంగా మన హృదయంలో ఉండే, చేదు స్థిరంగా ఉండే, అది మీ ఆత్మీయ జీవితాన్ని ఆ కోపం పగ చేదు ద్వారా దురాత్మలు లేదంటే సాతాన్ మీ జీవితాన్ని ఇద్దరి జీవితాన్ని పాడు చేయడానికి ఈ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మన హృదయ శుద్ధి గర్వార్థం అంటే మన హృదయంలో శుద్ధీకరణ పరిశుద్ధలు ఎదగడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. పరిశుద్ధలు ప్రియులారా మనం ఎదగడం. కాబట్టి భూమి మీద ఉన్న ఏ వ్యక్తితో కూడా మన హృదయంలో పగ గాని కోపం గాని చేదు దేవుని బిడ్డలుగా మనం పెట్టవద్దు అనమాట. ఎవరితో మనం హల్లెలూయా కోపం ప్రియులారా మనం పెట్టవద్దు. ఒకవేళ ఉంటే కూడా దేవుడు తప్పకుండా తీసివేస్తాడు, దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. కాబట్టి కోపాన్ని దేవుడు తీసివేస్తాడు, పగ ప్రభావం నుండి దేవుడు విడిపిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే నరగత్య స్పిరిట్, ఆ స్పిరిట్ నుండి విడిపిస్తాడు. కాబట్టి ఒక వ్యక్తిలో కోపం స్థిరంగా ఉండే కోప స్పిరిట్ ఆ వ్యక్తులు ప్రభావం చేస్తుంది అనమాట. పగ ఒక వ్యక్తిలో స్థిరంగా ఉండే పగ ఆ స్పిరిట్ ప్రభావం చేస్తుంది. ఒక వ్యక్తిలో ఇద్దరిని చంపేసుకోవాలనే ఆలోచన కలిగి స్థిరంగా ఉండే నరగత్య స్పిరిట్ ఆ వ్యక్తులను ప్రభావం చేయడానికి అవకాశాలు ఉంది అనమాట. కాబట్టి ఈవిల్ స్పిరిట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది మనకు మేలు చేసేది కాదు, మేలు చేసేది కాదు. కాబట్టి మనం అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది మన హృదయంలో లేదంటే మన జీవితంలో సాతానుకు చోటు ఇవ్వద్దు అని రాయబడింది. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఉదయంలో రాయబడింది సాతానుకు చోటు ఇవ్వద్దు అనమాట. చోటు ఇవ్వద్దు, కొద్ది కూడా మనం చోటు ఇవ్వద్దు. కానీ మనం చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తుకు మనం హృదయంలో చోటు ఇవ్వాలి, దేవుని మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. దేవుని యొక్క ప్రేమ నింపబడినట్టు మన హృదయంలో మనం కోరుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా స్తోత్రం, దేవుడు మనను పూర్తిగా విడిపించే దేవుడు అన్నమాట. పూర్తిగా విడిపించే మనను లేవనెత్తాడు అనమాట. అభిషేకించి బలపరిచి దేవుడు లేవనెత్తే దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచి మనను అనుదినం ప్రియులారా లేవనెత్తే దేవుడు మనం గొప్ప దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా కోపం గాని పగ గాని చేదు గాని మీ హృదయంలో మీరు పెట్టవద్దు, అసూయ కూడా పెట్టవద్దు అనమాట. బైబిల్ ఒకవేళ ఇద్దరు మనకంటే గొప్ప స్థాయికి వారు ఆత్మీయం కానీ లేదంటే దేవుని వారు పొందుతున్నప్పుడు అది చూసుకొని ఆనందించే హృదయం దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక, వాళ్ళు అసూయ ఉండే అసూయ కూడా ప్రియులరా మనం కిందకు లాగేస్తారనమాట, మన ఆత్మీయంగా ఎదుర్కొంటూ చేస్తారనమాట అసూయ స్పిరిట్. ఇప్పుడు మనం చూస్తున్నాము పాత నిబంధనలు మనం చూసినట్లయితే దావీదు ఆ కాలంలో సౌల్, దావీదు మనం చూసినట్లయితే హల్లెలూయా ఇశ్రాయేల్ పక్షంగా వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత గోలియాతును చంపేసుకొని యుద్ధం చేయించుకొని తిరిగి వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము కొందరు స్త్రీలో నాటిని వేసుకొని పాట పాడామన్నమాట. దావీదేమో 10,000 మందిను చంపేస్తామని, సౌలేమో 1000 మందిను చంపేస్తామని ప్రియులారా వారు పాట పాడామన్నమాట. కానీ సౌలు ఇది విన్నప్పుడు సౌలుకు ప్రియుల కోపం వచ్చింది. ఎందుకంటే దావీదుకేమో 10,000, నాకేమో 1000 తక్కువ. కాబట్టి అది విన్నప్పుడు నుండి సౌలు హృదయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అసూయ వచ్చింది అనమాట, పగ వచ్చింది, దానితో పాటు అసూయ వచ్చింది. తర్వాత మనం చూస్తున్నాము ఈవిల్ స్పిరిట్ తన హృదయాన్ని పట్టేస్తామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము
దావీదేమో దేవుని ఆత్మతో నింపబడిన స్థాయిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి దావీదేనేమో దేవుడు తన ఆత్మతో దేవుడు తన ఆత్మతో నింపామన్నమాట. ఇంకా ఒక చోటులో మనం చూస్తుంటే సౌలు ఏమో ఆ టైంలో రాజు ఉన్నప్పుడు కూడా తన హృదయాన్ని ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేశామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని ఆత్మగారైన దావీదు అంచెలంచెలుగా అంటే బెల్లములు ఇంగిరిస్తాయన్నమాట. కానీ ఈవిల్ స్పిరిట్ కు చోటిచ్చిన ఈ సౌలు ప్రియులారా మనం చూసినట్టే చాలా గొప్ప స్థాయిలో ఉన్నా గానీ రాజుగా ఉన్నా గానీ ఆయన సరే రోజులు గడిచిపోతున్న కొలది ప్రియులారా బలహీనపరచబడినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. బలహీనపరచబడినట్టు వీక్ అయినట్టు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం మన హృదయంలో మనం ఎవరికి చోటిస్తున్నాం అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మన హృదయంలో ఎవరికి మనం చోటిస్తున్నాం అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎవరి మాటలు మనం వింటున్నాం అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని బిడ్డలుగా మన దేవుని మాటలు వినాలి. సాతాను మాటలు మనం వినవద్దు, అది మన మనసులో పెట్టవద్దు అనమాట. లేదు కాబట్టి దేవుని మాటలకు ప్రియులారా యేసే మాటలకు మనం చోటు ఇవ్వాలి. కాబట్టి యేసుక్రీస్తు మాటలకు మనం స్థిరంగా చోటు ఇవ్వాలి అనమాట. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. 8:31 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే నిజమైన యేసుక్రీస్తు శిష్యులు వారు వాక్యానికి చోటిస్తారన్నమాట. వాక్యానికి చోటిస్తారు. కాబట్టి ప్రియులారా మనం దేవుని వాక్యానికి దేవుని మాటకి మనం చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని మాటలకు చోటు మన జీవితంలో ఇవ్వాలి. స్తోత్రం మన జీవితంలో ఇవ్వాలి. స్తోత్రం. కాబట్టి దేవుని మాటలకు ప్రియులారా మనం చోటు ఇచ్చినట్లయితే మనం నిజంగా దేవుని కుమార్తెగా మనం బ్రతుకుతాయి. దేవుని శిష్యుడుగా బ్రతుకుతాయి. అది మాత్రం కాకుండా దేవుని మాటలు మనల్ని విడిపిస్తాయి అన్నమాట. దేవుని యొక్క మాటలు ప్రతి విధమైన దురాత్మ నుండి ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు మనకు డెలివరెన్స్ లేదంటే విడుదల ఇస్తాడనమాట. విడిపిస్తుంది. ఒకవేళ మన దురాత్మలకు అంటే ఏదైనా ఈవిల్ స్పిరిట్ కు మనం చోటించిన ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తుంది తప్పకుండా. కాబట్టి ప్రియులారా మన హృదయంలో యేసుక్రీస్తుకు చోటు ఇవ్వడం, దేవుని మాటలకు చోటు ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనం పాపానికి మనం చోటు ఇవ్వవద్దు. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ గాని, దురాశ దానికి మనం చోటు ఇవ్వద్దు అనమాట. కానీ మన వాక్యానికి చోటు ఇవ్వాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది సాత్వికంతో మన దేవుని మాటలు స్థిరీకరించుకోవాలి. సాత్వికంతో మనం దేవుని మాటలు మన హృదయంలో ప్లాన్ చేసుకోవాలి, నాటుకోవాలి. దేవుని మాటలు మన అదేగా పరిశుద్ధాత్మ వలన పొందుకోవాలి, అదేగా మన హృదయంలో నాటుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యాలు మన హృదయంలో ఉండే వాక్యం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దాని నుండి దేవుడు తన వాక్యం ద్వారా ప్రియులారా మనను విడిపిస్తాడనమాట. డెలివరెన్స్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని చిత్తమైనది మనం విడుదల పొందుకొని బ్రతకాలన్నమాట. ఈ విడిసిపరి ప్రభావం నుండి విడుదల పొందాలి అని ప్రియులారా పరిశుద్ధాత్ముడు కోరుతుంది. లేదు అది పగ కావచ్చు, కోపం కావచ్చు, చేదు కావచ్చు, దురాశ కావచ్చు, అసూయ కావచ్చు, అనేక స్పిరిట్ కావచ్చు, రెబిలియన్ స్పిరిట్ కావచ్చు, ఔదేద స్పిరిట్ కావచ్చు, భయం స్పిరిట్ కావచ్చు. కాబట్టి ప్రియులారా దాని నుండి విడుదల పొందాలి, పూర్తిగా విడుదల పొందాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని మాటలు మనం బోధించుకోవాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని విడిపిస్తాడు. టెన్షన్ నుండి దేవుడు విడిపిస్తాడు. టెన్షన్ స్థిరంగా టెన్షన్ తో ఉండే దానికి టెన్షన్ ఆ స్పిరిట్ ప్రభావం కూడా ఆ వ్యక్తిలో ఉండవచ్చు. స్థిరమైన టెన్షన్, స్థిరమైన భయం లేదు. కాబట్టి ప్రతి దాని నుండి ప్రియులారా దేవుడు విడిపిస్తాడనమాట. దేవుడు మనం విడిపించే దేవుడు. యేసుక్రీస్తు మన విమోచకుడు. లేదు కాబట్టి మన సువార్తను రక్షణ పొందినప్పుడు మన ఆత్మ దేవుడు రక్షణాన్ని గ్రహించాం. అలాగే ప్రాణం కూడా సంపూర్ణంగా దేవుడు యేసులో ప్రతి ఒక్కరిను విడిపించింది. నాకు దేవుడు విడిపిస్తాడు. లేదు ఎందుకంటే డెలివరెన్స్ చాలా ప్రాముఖ్యమనమాట. ఎందుకంటే మనం ఆ స్పిరిట్ నుండి ప్రియులారా విడుదల పొందలేదు అంటే ఆ స్పిరిట్ ఆ వ్యక్తిని ప్రభావం చేస్తే అనమాట. లేదు కాబట్టి మనం విడుదల పొందాలి. పొందుతున్నారు వారు చిన్న విషయం చాలు పెద్ద కోపం వస్తాయి. ఎందుకంటే వారిలో ప్రభావం ఈవిల్ స్పిరిట్ అంటే కోపం స్పిరిట్ ప్రభావం ఉండవచ్చు. లేదు అది ఉంటే పెద్ద సమస్య తీసుకొని వస్తాయి అనమాట. ఇక్కడ నా స్పిరిచువల్ వ్యక్తులు వాడినప్పుడు అలాగే జరుగుతుంది అనమాట. అంటే మనం చూసినాం సౌల్ విషయంలో సౌలును ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేసిన తర్వాత మనం చూస్తున్నాము, చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము దావీదును చంపడానికి ఎన్నోసారి సౌల్ ప్రయత్నం చేశామన్నమాట. ఎందుకంటే
కోపం పగ మార్చబడింది. అసూయ అంటే అది నరగత్య స్పిరిట్ ప్రియుల రాష్ట్రాలను ప్రభావం చేస్తామని అందుకొరకు చాలాసారి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సజీవుడైన దేవుడు దావీదు పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక కలిగింది కాబట్టి ఆమె దేవుని గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు అద్భుతంగా ప్రియుల దేవుడు కాపాడాను అనమాట. ఇప్పుడు నన్ను దేవుడు యేసునామములో ప్రియులగా కాపాడుతాడనమాట. దేవుడు కాపాడుతాడు కాబట్టి కొందరును ఈబుల్స్ పెట్టు మనలు నాశనం చేసినట్టు కొందరును వాడుకోవడానికి అవకాశం ఉంది. అయినప్పుడు కూడా సజీవుడైన దేవుడు మనల్ని కాపాడుతారు. ఎందుకంటే అది దేవుని యొక్క హల్లెలూయా చిత్తం అనమాట. దేవుడు మన దేవుడు సర్వశక్తి ముందు సర్వజ్ఞాని గొప్ప దేవుడు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొందరు ఈబుల్ స్పిరిట్ ప్రభావంతో ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తుల ద్వారా సాతాను మనను ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుని యేసుక్రీస్తు కాపుదల మనకు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు. లూకా సువార్త 10:19 వాగ్దానంలో ప్రభు స్ఫుటంగా చెప్పారు, పాంబులను తేళ్లను శత్రు బలం అందరి మీద తొక్కడానికి నేను మీకు అధికారం అనుగ్రహించాను, ఏది ఎంత మాత్రమేను మీకు హాని చేయలేదని ప్రభు చెప్పారు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న దేవుని బిడ్డలను యేసు రక్తం యేసునామములో యేసు దేవుని కృపలో ఆధారపడుతున్న ప్రియుల దేవుని బిడ్డలను దేవుడు తప్పకుండా కాపాడుతాడు. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ప్రియులారా కాపాడుతాడు అనమాట. తన నామం ద్వారా కాపాడుతుంది, తన ఆత్మ ద్వారా కాపాడుతుంది, తన వాక్యం ద్వారా ప్రియులారా మనను కాపాడుతాయి. కాబట్టి దేవుడు తన బలమైన దూదల ద్వారా కూడా ప్రియులారా మనను కాపాడుతాయి అనమాట. కాబట్టి క్రిస్తులో మనం ఉండడం, క్రిస్తువును కలిగి ఉండడం, క్రిస్తుతో కలిసి సహవాసం చేయడం ప్రియులారా అది మనకు గొప్ప సేఫ్టీ అనమాట, కాపుదల అనుగ్రహిస్తుంది అనమాట. కాబట్టి క్రిస్తులో ప్రియులారా మనం ఉన్నంత కాలం ఏ సాతాను మనను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువులో మనం ఉండాలి, క్రిస్తువులో మనం ఉన్నాము, క్రిస్తువుని కలిగి మనం ఉండాలి. క్రిస్తువుకు లోబడి ప్రియులారా మనం బ్రతకడం ప్రియుల దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. ఇప్పుడు సాతాను మనను ఏమీ చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం సాతానుకు చోటు పోవద్దు అనమాట. మనం సాతానుకు చోటు పోవద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాతాను దేవునికి మనం లోబడి, దేవునికి మనం లోబడాలి, సాతాన్ని ఎదిరించాలి అని రాయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా యేసునామం మనం వాడుకోవాలి, యేసు రక్తంలో ఆధారపడాలి, దేవుని యొక్క వాక్యం కనుక మనం వాడుకోవాలి. ఇప్పుడు సాతానికి వ్యతిరేకంగా యేసులో ఈ కాలంలో ప్రియులారా మనం నిలబడాలి. మన సాతానికి వ్యతిరేకంగా మన యేసునామములో మనం గట్టిగా పరిశుద్ధాత్మడు మనల్ని బలపరిచి దేవుడు వాడునాక ఇప్పుడు అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చాడనమాట. అపవాది క్రియలు సాతాను క్రియలు లయపరచడానికి దేవుడు వచ్చాడనమాట. ఇలాగే యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తులో ఎదుగుతున్న నన్ను కూడా దేవుడు తప్పకుండా ఈ సాతాను క్రియలు లయమైపోయినట్టు పరిశుద్ధాత్మడు మనను వాక్యంతో నిండి అభిషేకం నిండి యేసునామములో ఈ కాలంలో తప్పకుండా దేవుడు బలంగా దేవుడు వాడుతున్నారు, దేవుడు వాడతారు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువుతో కలిసి మనం బ్రతకాలన్నమాట. యేసుక్రీస్తుతో కలిసి ఉండాలి, యేసయ్య మాటలతో కలిసి ఉండాలి. ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించి ప్రభువుకు లోబడి బ్రతుకుతున్నప్పుడు అనుదినం ప్రియులారా సాతాను తంత్రాలు జయించుకొని బ్రతకనట్టు తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు మనకు కృప చూపిస్తాడు, ప్రభు అనేది కృప చూపిస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం అనేది మనం అనుదినం సాతాను తంత్రాలను తొరుకుకొని లేదంటే సాతాన్ని జయించుకొని అనుదినం ఈ భూమిలో దేవుడిచ్చిన ఆయుసు, దేవుడిచ్చిన బ్రతుకులో అనుదినం సాతాను తంత్రాలు జయించుకొని బ్రతికినట్టు యేసునామములో దేవుడు మనకు కృప అనుగ్రహించే దేవుడు కృప అనుగ్రహిస్తున్నాక లేదు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకొని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, మనుషులతో మనకు పోరాటం లేదు. ఇవాళ మీరు ఇప్పుడు కూడా మనుషులతో పోరాటాలు, యుద్ధాలు కొందరితో ఇప్పుడు కూడా మీ మనస్సులో లేదంటే క్రియ రూపంగా మీరు చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది మనుషులతో రక్త మాంసములతో రక్షణ పొందిన నిజంగా సువార్త రక్షణ పొందిన ఈ యొక్క దేవుని బిడ్డలు కూడా ఈ మనుషులతో ఫైటింగ్ లేదనమాట. చాలా మంది మనం చూస్తున్నాం ఈ కాలంలో మనుషులతో ఫైటింగ్ చేస్తున్నారు. దేశాలు ఫైటింగ్ చేస్తున్నారు, అధికారులు అటు ఫైటింగ్ చేస్తున్నారు. అంటే దానికి అర్థం వారి యొక్క ఆత్మకణులు కూడా తెరవబడలేదన్నమాట. బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మ కళ్ళు తెరబడలేదు. కాబట్టి వారు అటు అంటే ఒకరొకరు శరీరానుసరంగా యుద్ధం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మన శరీరానుసరంగా చేసి యుద్ధం చేయొద్దు అనమాట. హల్లెలూయా. ఒకవేళ మీరు శరీరానుసరంగా యుద్ధం చేస్తున్న వ్యక్తిగా ఉంటే దానికి అర్థం మీ ఆత్మకణులు ఇంకా సరిగా తెరబడలేదన్నమాట. ఇప్పుడు కూడా మీరు సరిగా మీ శత్రువు ఎవరని మీకు అర్థం కాలేని పరిస్థితులు ఉన్నమాట. ఇప్పుడు మన శత్రువు ఎవరని సరిగా మనం అర్థం కాలేదు అంటే మన ఎనర్జీ
లేదంటే మన ఒక కెపాసిటీ, మన ఎనర్జీ, మన సమయం అందు కూడా వ్యర్థంగా అది వాడినట్టే. సోదరం దేవుని యొక్క చిత్తానికి ఒపోజిట్ వాడినట్టు అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం, ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఏ ఒక్క వ్యక్తి ఒక ప్రాణం కూడా మనం తీయడానికి దేవుడు మనకు అధికారం, హక్కు ఇవ్వలేదన్నమాట. ఎవరి ప్రాణం మనం తీయవద్దు, ఎందుకంటే ఏ మనిషి ఒక ప్రాణం మనం తీయవద్దు, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిను తన సాదృశ్యంలో దేవుడే నిర్మించాను. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ప్రతికారం మనం చేయవద్దని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. మన ఎవరినో ప్రియులారా చంపేసుకోవద్దు అనమాట. మన ఎవరిను చంపేవారికి ఉండవద్దు. అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు జీవం ఇచ్చాము, ప్రాణం ఇచ్చాము. యేసుక్రీస్తు చెప్పారు, నేను సమర్థి జీవం ఇస్తామని ప్రభు చెప్పారు. కాబట్టి 1 యోహాను 3వ అధ్యాయము 16వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అలాగే మనం కూడా ఇద్దరులకు, అంటే సహోదరులకు, లేదంటే సహోదరులు అంటే సంఘం కొరకు, ప్రభు కొరకు ప్రాణం పెట్టే బాధ్యత కలిగిన వారంగా ఉన్నామని రాయబడింది. అంటే దానికి అర్థం మన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించేనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అంటే సెల్ఫిష్ నుండి బయటపడాలి. మనం సెల్ఫిష్ నుండి బయటపడి మన ఇద్దరును ప్రేమించే వారుగా ఉండాలని ప్రియులార దేవుడు కోరుతుంది. కాబట్టి సెల్ఫిష్ వలన, ఈ సెల్ఫిష్ ప్రియులార మనం సార్థత, అంటే సెల్ఫిష్ వలన చాలా పోరాటాలు జరుగుతుంది మనుషులతో, రక్త మాంసములతో ప్రియులార ఫైటింగ్ జరగడానికి ఉన్న ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఈ సెల్ఫిష్ అనమాట. సెల్ఫిష్ అంటే స్వార్థ, దురాశ వలన. కాబట్టి ప్రియులారా దేవునికి అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నన్ను వెంబడించినప్పుడు, యేసుక్రీస్తు చెప్పారు, నన్ను వెంబడించినప్పుడు మీరు సిలువ మోసుకొని, అంటే సిలువ ఎత్తుకొని రావాలి. అంటే దానికి అర్థం మన స్వార్థ విడిచిపెట్టాలి అన్నమాట. స్వార్థం విడిచిపెట్టాలి. అంటే మనం ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, యేసే మీ ఇష్టం, అంటే దేవుని ఇష్టం మనం గ్రహించుకొని దానికి సమర్పించుకొని ఎదగాలి. ఇప్పుడు నా పట్ల, మీ పట్ల దేవునికి ఒక ఇష్టం ఉంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే చాలా ఫైటింగ్స్, అంటే శరీరానుసారంగా ఎన్నో ఫైటింగ్ జరుగుతున్నాయి ఈ కాలంలో మనుషులతో. దానికి ప్రాముఖ్యమైన విషయం అనేది దురాశ, అంటే స్వార్థ ఉద్దేశాలు అనమాట, స్వార్థ కోరికలు. దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తంలో ఒక వ్యక్తి వచ్చినట్లయితే దేవుడు చెప్తారు, దేవుని చిత్తం మనం చదివాము. దేవుడు చెప్పారు, దేవుని మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు, పూర్ణ శక్తికి ప్రేమించాలి. ఇంకా తర్వాత దేవుని ప్రేమించిన వారు తప్పకుండా నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించారు. దేవుని ప్రేమించిన వారు తప్పకుండా మీరు మిమ్మల్ని ప్రేమిస్తుంది. అలాగే దేవుని ఒక స్వరం విన్నవారు దేవుని చిత్తం అర్థం చేసుకొని ఇద్దరిని కూడా ప్రేమించే వారుగా మార్చబడతాయి. ఇప్పుడు ఇద్దరిని కూడా ప్రేమించేవారు ఎవరిను చంపలేదన్నమాట. కాబట్టి దేవునితో సరి అయిన కనెక్షన్ లేని వారు ఇద్దరును చంపడానికి దెయ్యాలు వాడుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఫస్ట్ ప్రియులాది యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకోవాలి, యేసుతో సమయం గడపాలి. దేవుడు మనను పరిశుద్ధపరుస్తాడు, దేవుడు తన ప్రేమతో నింపుతాడు. ఇద్దరికి మేలు చేసినట్టు దేవుడు మార్చాడు అనమాట. ఇద్దరికి మేలు చేసినట్టు దేవుడు మనను వాడతాడు, కృప చూపిస్తాడు. ఇద్దరికి మేలు చేస్తున్నట్టు, హల్లెలూయా. కీడు చేసినట్టు కాదు, మేలు చేసినట్టు దేవుడు మనను మార్చాడు. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా ఇద్దరు కీడు చేసిన వ్యక్తి కూడా దానికి అర్థం ఇంకా కూడా ప్రభుతో సరిగా సమయం గడపడం లేదు, ప్రభు ప్రేమ అర్థం చేసుకోవడం లేదు, ప్రభువును ప్రేమించడం లేదు, ప్రభు మాటకు లోబడి లేదు, ప్రభు చిత్తంలో లేదన్నమాట. అందుకొరకు ఇద్దరు కీడు చేస్తుంది, మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని మీరు ఇద్దరు కీడు చేస్తున్న వ్యక్తిగా ఉంటే దానికి అర్థం ప్రభుత్వం ఉన్న సహవాసంలో, లోతైన సహవాసం లేదు. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది, ప్రభు కోరుతుంది, అంటే యేసుతో మనం సహవాసం చేయడానికి ప్రభు మనను పిలుస్తుంది అనమాట. ప్రభుతో ప్రియులారా మనం సమయం గడపాలి, వేరే మనకు మార్గం లేదు. ఎందుకంటే ప్రభు పరిశుద్ధమైన దేవుడు. ఆ ప్రభుత్వం మనం సమయం గడపద్దన్న కొలది దేవుడు మనలో ఉన్న అభ్యుద్ధని అంతా కూడా తీసివేస్తాడు అనమాట. వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు. కాబట్టి మనం సమర్పించుకోవాలి, లోతుగా మనం సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మిమ్మల్ని లోతుగా సమర్పణలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిందాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులు దేవుని చిత్తం అనేది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాము, అలాగే మనం కూడా ఇద్దరులకు ప్రాణం పెట్టినట్టు, లేదంటే దేవుని ప్రేమతో నుండి ఆ స్థాయికి మనల్ని దేవుడు నడిపిస్తాడు అనమాట. ప్రభు కొరకు మనం నిలబడినట్టు, గట్టిగా నిలబడినట్టు, లేదు స్వార్థం నుండి మనం బయటపడినట్టు, దేవుని చిత్తం చేసుకొని బ్రతికినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా మన స్వార్థం నుండి విడుదల పొందాలి అంటే తప్పకుండా యేసే మాటలు మనం భూమించాలి, యేసుతో సమయం గడపాలి.
స్వార్థం నుండి బయటపడాలి. సెల్ఫిష్ దాని నుండి కాబట్టి ప్రియుల సెల్ఫ్ మన ఆత్మీయ జీవితంలో మన ఫలించకుండా అడ్డుపడుతుంది అనమాట. సెల్ఫ్ అంటే ఓల్డ్ సెల్ఫ్. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్తున్నారు నా ఓల్డ్ సెల్ఫ్ సిల్వ వేయబడింది అనమాట. ఓల్డ్ సెల్ఫ్ సిల్వ వేయబడాలి అనమాట. సో ఆ ప్రదేశం మనం పొందుకోవాలి. అనేది మన ఓల్డ్ సెల్ఫ్. హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఆ వాక్యం చదివి ప్రియులారా నేను ముగిస్తాను. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా నువ్వు జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే సిలువ మరణం. ఇప్పుడు మన ప్రాచీన పురుషుడు ప్రాచీనం అంటే ఓల్డ్ సెల్ఫ్ అన్నమాట. అది సిలువ వేయబడిన స్థాయిలో ఉండాలి అన్నమాట. ఇంకా నువ్వు జీవించు వాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం అంటే ప్రభువులో ఆధారపడి బ్రతుకుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా సమర్పిస్తాం, ప్రభువులో ఆధారపడి బ్రతుకుదాం. మనం కూడా పరిశుద్ధత తినట్టు తప్పకుండా దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, కాబట్టి దేవుని అదేంగా ప్రేమించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి అదేంగా దేవుని ప్రేమిస్తున్న వారు తప్పకుండా దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా బ్రతినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ప్రియులారా మన జయంతో సాధనకు తందరాలు చేర్చుకొని పరిశుద్ధంగా బ్రతినట్టు దేవుడు మనకందరకు దేవుడు యేసునామములో అదేంగా కృప అనుగ్రహించినాక, ఒకవేళ ఏదైనా విడిచిపెట్టు ప్రభావంతో మీరు ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా ఉండే బాధపడకుండా దేవుడు తప్పకుండా విడిపిస్తారు. ఇప్పుడు ప్రభులో ఆధారపడాలి, ప్రభుతో చెప్పాలి సమస్యలు. ప్రభు తప్పకుండా యేసుక్రీస్తు తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం విడుదల పొందుకొని ప్రియులారా సాతాను తొరుక్కొని అంటే మనం పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడి సాతాను తొరుక్కుని అనదినం జయంతో బ్రతకడమే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మా పట్ల ఉన్న మీ ప్రణాళికను బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. ప్రభా మీ ప్రేమ గ్రహించుకొని లోతుగా దేవా మిమ్మల్ని ప్రేమించుకొని అనదిన బ్రతికే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవా మాకు అందరికీ దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. మా హృదయాన్ని ప్రభా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మీరు శుద్ధి చేస్తున్నటువంటి నాడు ప్రతి ప్రభా వైద్యుల నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఓకే రాబాకార బినాసుడు గోడు దేవా మీ వాక్యంతో మీ జీవంతో మహిమతో నింబమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా పూర్తి సంపూర్ణ డెలివరెన్స్ విడుదల అనుభవించుకొని దేవా యేసునామములో బ్రతినట్టు ప్రతి ఒక్కరికి దేవా కృపదయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు సాతాను ఆమె చేర్చుకొని అనుదినం ప్రతి గొప్ప కృప తండ్రి దేవా అభిషేకం ప్రతి ఒక్కరికి దేవా ఇప్పుడు మీరు యేసునామములో దయచేయమని ప్రార్థనిస్తున్నాం. బలమైన ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, లోతైన వాక్యం అవగాహన కలిగి ఉన్న బ్రతుకు ప్రతి ఒక్కరికి దేవా దయచేసి నోరందులో యేసునామములో ఫలించినట్టు దేవా కృపదయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే డబాకార బినాసుడు కొరడిలే మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. ప్రార్థనలు ఎగబిస్తున్న ప్రతి ఒక్కరు యేసునామములో దేవా దీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నోరందులో ఫలించుకొని మీ యొక్క బలమైన సాక్షులుగా ఆత్మానుసరంగా తండ్రి కృప ప్రతి ఒక్కరు దేవా దయచుకుని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తం యేసు రక్తంగా దవాయిస్తాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.